హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ఎలెక్టెడ్ యాజ్ ద వైస్ ప్రెసిడెంట్ రీసెంట్లీ? ఉపరాష్ట్రపతిగా ఈ క్రింది వారిలో ఎవరు ఎన్నికయ్యారు అన్నారు. ఆప్షన్స్ ఏమిచ్చారు మనకి? సిపి రాధాకృష్ణన్, జస్టిస్ సుదర్శన్ రెడ్డి, జగదీప్ ధన్కర్ అండ్ జిష్ణుదేవ్ వర్మ. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సిపి రాధాకృష్ణన్. సో సిపి రాధాకృష్ణన్ గారు 15th వైస్ ప్రెసిడెంట్గా రీసెంట్గా ఎలెక్ట్ అయ్యారనమాట. సో ఈయనకి పోలైన ఓట్లు ఎన్ని అంటే 452. ఈయన ఎన్డీఏ అభ్యర్థి. అండ్ అపోజిషన్లో ఎవరున్నారు అంటే ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. సో ఈయనకి పోలైన ఓట్లు ఎన్ని అంటే 300 ఓట్లు ఈయనకి పోలయ్యాయి. అంటే 152 ఓట్ల మెజారిటీతో సిపి రాధాకృష్ణన్ గారు 15th వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఎలెక్ట్ అయ్యారు అనమాట. సో ఈయన సిపి రాధాకృష్ణన్ గారు ఇప్పటివరకు మహారాష్ట్ర గవర్నర్గా పనిచేశారు. ఇంతకుముందు ఈయన తెలంగాణ గవర్నర్గా, జార్ఖండ్ గవర్నర్గా కూడా పనిచేశారనమాట. సో అసలు ఈ వైస్ ప్రెసిడెంట్ కాన్సెప్ట్ ఏంటి? వైస్ ప్రెసిడెంట్ని ఎలా ఎన్నుకుంటారు అంటే, వైస్ ప్రెసిడెంట్ కాన్సెప్ట్ని మనం అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి బారో చేసుకున్నాం. అమెరికాలో ఏంటి, ఒకవేళ ప్రెసిడెంట్ కానీ చనిపోవడమో, రాజీనామా చేయడమో, ఇంకేదైనా కారణం వల్ల తొలగించబడితే అక్కడున్న వైస్ ప్రెసిడెంట్ ఆ రిమైనింగ్ టర్మ్ మొత్తం ప్రెసిడెంట్గా యాక్ట్ చేస్తారు. అంటే ప్రెసిడెంట్ బాధ్యతలు తీసుకుంటారు. కానీ ఇండియా వాళ్ళు ఈ వైస్ ప్రెసిడెంట్ని అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి బారో చేసినా కూడా కంప్లీట్గా అదే ఫాలో అవ్వట్లేదు. ఇండియాలో ఏంటి, ఒకవేళ రాష్ట్రపతి దిగిపోయినా, రాజీనామా చేసినా, చనిపోయినా, ఏదైనా కారణం వల్ల రాష్ట్రపతి పదవి ఖాళీగా ఉంటే ఉపరాష్ట్రపతి ఎవరైతే ఉంటారో వాళ్ళు రాష్ట్రపతి ఎన్నిక అయ్యేంత వరకు, అంటే 6 నెలలలోపు మళ్ళీ రాష్ట్రపతిని నియమించేంత వరకు మాత్రమే ఈ ఉపరాష్ట్రపతి ఆ రాష్ట్రపతి బాధ్యతలని స్వీకరిస్తారనమాట. అండ్ ఇది ఆర్టికల్ 63లో పేర్కొన్నారు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. అండ్ ఇప్పటి వరకు ఈయన 15వ ఉపరాష్ట్రపతి. ఇప్పటివరకు ఎన్నికైన ఉపరాష్ట్రపతుల్లో 3 మాత్రమే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ 3 ఎవరు అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, శంకర్ దయాళ్ శర్మ గారు అండ్ జస్టిస్ హిదాయతుల్లా గారు. వీళ్ళు 3 మాత్రమే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగతా వాళ్ళందరూ త్రూ ఎలక్షనే తీసుకున్నారనమాట. అండ్ హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎవరికి వచ్చాయి అంటే ఇప్పటివరకే హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ పర్సెంటేజ్ 1992లో ఆర్కే నారాయణన్ గారికి 98%, 98.16% ఆఫ్ ద ఓట్స్ పోల్ అయ్యాయి అనమాట. సో హయ్యెస్ట్ మెజారిటీ ఈయనకే వచ్చింది, ఆర్కే నారాయణన్ ఇన్ 1992. అండ్ 1969లో గోపాల్ కృష్ణ పాఠక్ గారికి 52% ఓట్స్ పోల్ అయ్యాయి. అండ్ ఈ రాధాకృష్ణన్ గారికి 60.10% ఆఫ్ ద ఓట్స్ పోల్ అయ్యాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ద వైస్ ప్రెసిడెంట్, హిస్ ఎలక్షన్ అండ్ హిస్ టెన్యూర్. థ్యాంక్ యూ.